తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి జాతకులకు లగ్న స్థానంలో రాహుగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో ఎంతో పట్టుదలతో వ్యవహరిస్తారు. ద్వితీయ స్థానంలో లగ్న రాజ్యాధిపతి అయిన గురువు సంచరించడము మేష గురువు అని అంటారు. ఈ యొక్క మేషరాశిలో గురువు సంచరించడం చేత ప్రతి పనిని ఎంతో చాకచక్యంగా ఆలోచించి పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని ఇస్తారు. తృతీయ స్థానంలో పంచమాధిపతి అయిన చంద్రుడు సంచరించడం చేత తోడపుట్టిన వారి సఖ్యత మీకెంతో దోహదపడుతుంది, అనుకూలించబడుతుంది. వారి యొక్క సలహా మీకు మేలు చేస్తుంది. పంచమ స్థానంలో సంచరిస్తున్న వారం చివరిలో చంద్రుని కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అష్టమ స్థానంలో సంచరిస్తున్న శుక్రుడు భాగ్యస్థానంలోకి మారుతున్న క్రమంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి సంపూర్ణంగా బయటపడతారు. ఈ వారం ఆర్థిక లాభం చేకూరుతుందనేది సత్యంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ భాగ్యస్థానంలో సంచరిస్తున్న కుజుడు 28వ తారీఖు నాడు రాజ్యస్థానంలోకి మారడం జరుగుతుంది. అదేవిధంగా షష్టమాధిపతి అయిన రవి రాజ్యస్థానంలో చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడితో కలవడం వల్ల బుధాదిత్య యోగ ఫలితాన్ని పొందుతారు. 28వ తారీఖు ఈ ఫలితం యోగిస్తుంది. 29వ తారీఖు నుంచి బుధుడు రాజ్యస్థానం నుంచి మరలా భాగ్యస్థానంలోకి మారుతున్న క్రమంలో నూతన వ్యాపార ప్రయత్నాలకు పెట్టుబడులకు ఈ వారం అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వ్యయస్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో మీరు ఈ వారంలో ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ ఆటంకాల నుంచి అధిగమించాలి అంటే ఒక్క దైవఫలం మాత్రమే కారణమన్న సత్యాన్ని తెలుసుకుంటారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం చేయబోతున్న ప్రతి పనిలో కూడా దైవఫలంతో ఎక్కువగా రాణించేందుకు అవకాశం ఉందన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి.